ముంబైలో జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ కోసం ఈరోజు మలాడ్ అనే ఏరియాకి వచ్చాను. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్‌నైతే కలిసాను. కానీ చాలా వరకు వీడియోస్ తీయనివ్వట్లేదు. బట్ కుదిరినంత వరకు వీడియోస్ అయితే తీశాను. నేనిక్కడ ఎక్స్‌పీరియన్స్ అయింది ఏంటంటే, మన తెలివితేటలు జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర అస్సలు పనిచేయవు. వాళ్ళు మనలాంటి వాళ్ళని చాలా మందినే ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. సో, మన నుంచి వాళ్ళకి బెనిఫిట్ లేకుండా వాళ్ళు మనకి ఎందుకు బెస్ట్ ప్రైస్ ఇస్తారు చెప్పండి? అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్స్ మ్యాక్సిమం 10 డిజైన్స్ లోపే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో మనకు కావాల్సిన వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ సింగిల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర దొరకడం చాలా కష్టం. అండ్ బల్క్లో కొంటే కానీ మనకి బెస్ట్ రేట్ ఇవ్వట్లేదు. ఆ రేటు కూడా ఆల్మోస్ట్ మనం నిన్న చూసిన హోల్సేల్ రేట్స్ లాగే అనిపించాయి. యాజ్ ఏ స్టార్టప్గా మనం వాళ్ళు అడుగుతున్న అమౌంట్ ఆఫ్ పర్చేస్ అయితే చేయలేము. ఫైనల్లీ వాట్ ఐ రియలైజ్డ్, మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేలర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర బల్క్లో పర్చేస్ చేయాలి అండ్ సింగిల్ పీస్ పర్చేస్ ఇవ్వట్లేదు. బట్ హోల్సేలర్స్ దగ్గర మన బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ నుంచి సింగిల్ పీసెస్ కూడా పర్చేస్ చేయొచ్చు. సో యాజ్ ఏ స్మాల్ స్టార్టప్ మనకి ఇనీషియల్ స్టేజ్లో మంచి హోల్సేలర్ దగ్గర పర్చేస్ చేయడం బెస్ట్ ఆప్షన్. సో మళ్ళీ మన వేట కంటిన్యూ చేయాలి. టుమారో ఇంకో హోల్సేల్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.